తిప్పతీగ గురించి తాంత్రిక గురువు మాటలో విందాము. రండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్. పురాతన అరణ్యాల నిశ్శబ్దంలో ఋషులు తెలుసుకున్న మహారహస్యం. తిప్పతీగ నుండి తిప్పసత్తు వరకు. తిప్పతీగ సాధారణ తీగ కాదు, అది సూక్ష్మ ప్రాణసూత్రం. లోహస్పర్శ నాశకము, చెక్క సంస్కారమే శక్తికరము అని గురువులు చెప్పిన సూత్రం. భైరవ బీజతో 3 రోజుల పాటు సూక్ష్మమర్దన. అప్పుడు తీగలో తేజోబిందువులు మేల్కొంటాయి. స్వల్ప వేడి, కంపనం, కాంతి ఇవి కలిసినప్పుడే తిప్పసత్తు జననం. సత్తును లోహం వద్ద చెక్క పాత్రలోనే భద్రపరచాలి. దీపజ్యోతి దాని తేజస్సును పెంచుతుంది. 7వ దినమున పక్వశక్తి, 21వ దినమున అఖండ శక్తి సత్తులో మేల్కొంటుంది. తిప్పసత్తు శక్తి సాధకునిలో ప్రవేశించినప్పుడు చిత్తం, ధైర్యం, దృష్టి అన్నీ మారిపోతాయి. చెక్క సంస్కారమే సత్వమున పుట్టిస్తుంది. దీపము దాన్ని వెలిగిస్తుంది, అది భైరవానుగ్రహం.